పెద్దలు జరా శ్రవణ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారు మంచి చదువు అందించాలని చెప్పని ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 17 మెడికల్ కాలేజీలు కడితే దాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లో పెట్టి డబ్బులు దండుకునే పని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతుంది. ఈరోజు జరా శ్రవణ్ కుమార్ గారు చేసే కార్యక్రమానికి మద్దతుగా పెద్దలు పేరు నాని గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన సోదరిమణి విరుగుల రజనీ గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రవణ్ కుమార్ గారికి మద్దతుగా ఉంది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు కానీ ఉంది, కేవలం డబ్బుల మీద ధ్యాసతో ఏదైతే పనిచేసే విధానంగానే ఉంది, దాన్ని మేమందరం గారా తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా ఈ పోరాటంలో ప్రభుత్వం చేసే కార్యక్రమం వ్యతిరేకంగా ముందుకెళ్తామని సంగతి చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు, పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీలని రద్దు చేయాలి, ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పని ఆ జీవోని విత్డ్రా చేసేంత వరకు కూడా మేము విశ్రమించము అని చెప్పని మనల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించినటువంటి పెద్దలు జడా శ్రవణ్ కుమార్ గారు, వారి మిత్రులు, స్నేహితులు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేర్ని నాని గారు, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు, మిగతా మిత్రులారా, సోదరులారా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అంటే పేద విద్యార్థులకి, దళితులకి, మైనార్టీలకి, బీసీ ఎస్సీ మైనార్టీ విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేయటమే అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎవరైనా సరే ఇందాక శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటే అది కలగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా కూడా ఏ రోజు కూడా మెడికల్ కాలేజీలు తీసుకురావాలి అని చెప్పిన ఆలోచన చేసినటువంటి వ్యక్తి కానే కాదు. ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని మెడికల్ కాలేజీలు ఒకేసారి ఒక ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి ఇంకా 4-5 మెడికల్ కాలేజీలు చివరి దశలో ఉన్నటువంటి తరుణంలో అన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చెయ్యాలి అని చెప్పని వైద్య విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం గొడ్డలి పెట్టుగా చేసింది అని చెప్పని కూడా చెప్పచ్చు మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఈరోజు మనం అందరం కూడా ఒకసారి చూసుకోవాలి. పేదవారందరూ కూడా చదువుకోవాలి, పేద విద్యార్థులు కులాలకి మతాలకి దీని కింద అందరూ కూడా చదువుకుని పైకి రావాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్ అవ్వాలని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కళ్ళు కన్నారో, ఆలోచన చేశారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. 75,000 కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే అది వైఎస్ జగన్ గారు మాత్రమే అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. ప్రతి పేదవాడికి ఎల్కేజీ నుంచి పీజీ దాకా, ఇంజనీరింగ్ దాకా అనేక పేర్లు పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వైద్య విద్య ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని 4,000 సీట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్లు చదువుకోకుండా గొడ్డలి పెట్టితో అన్ని ప్రైవేటైజేషన్ చేస్తూ, దానికి ప్రైవేటైజేషన్కి కారణాలు ఉండాలి కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎవరు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారనంటే జగన్ గారి పేరు చెబుతారనే ఒక ఆలోచనతో అవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది లేనే లేదు. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా, నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది, ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి, పేదలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. అదే ఇలాంటి కాలేజీలు వస్తే వైద్య విద్య చౌకగా అందుబాటులో దొరుకుతుంది, చౌకగా ప్రతి ఒక్కరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంత్రిత విధానాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే ప్రైవేటైజేషన్ చేయాలో మెడికల్ కాలేజీలు వాటన్నింటినీ కూడా జీవోని రద్దు చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు 19వ తారీఖున యువజన విద్యార్థి మహిళా విభాగాలతో కలిసి అన్ని ప్రైవేట్ కాలేజీలు ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అక్కడ ధర్నా కార్యక్రమం చేయాలి అని చెప్పింది. అందులో కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా జీవో విత్డ్రా చేసుకునేంత వరకు
క్షమాపణలు చెప్పేంత వరకు, వెనక్కి తగ్గేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగా చేసేటటువంటి వారందరికీ కూడా మద్దతు ఇస్తూ తనకు తానుగా ముందుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఒక చక్కటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలు సోదరులు జడా శ్రవణ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మా మాజీ వైద్య శాఖ మంత్రి రజనీ గారికి, మాజీ మంత్రి పేర్నాని గారికి, మా అధ్యక్షులు అవినాష్ గారికి, మల్లాది విష్ణు గారి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక గతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఇందాక జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పిన ప్రకారం విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి ఒకే పీరియడ్లో 17 మెడికల్ కాలేజీలకి స్థలం కేటాయించడం కానివ్వండి, వాటిని శంకుస్థాపన చేయడం కానివ్వండి, వాటిని పనులు ప్రారంభించడం కానివ్వండి చేసిన ఘనత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. దాంట్లో దాదాపుగా సుమారుగా 7 మెడికల్ కాలేజీలు ఇప్పటికే వైద్య విద్య చదువు కూడా ప్రారంభమై ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు మెడికల్ కాలేజీ సీట్లు వద్దు అని చెప్పిన దుర్మార్గ ప్రభుత్వం ఏది ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. ఎవరైనా మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మాకు సీట్లు కావాలి, మాకు సీట్లు పెంచండి అన్న ప్రభుత్వాలు చూశాను తప్ప మాకు సీట్లు వద్దు అని చెప్పని లెటర్ రాసిన ప్రభుత్వం ఏది ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నా. ఒక దుర్మార్గపు ఆలోచనతో పెత్తందారులకి ఒత్తాసు పలికే విధంగా ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా దారాదత్తం చేసే విధంగా చంద్రబాబు తీసుకొచ్చిన జీవోని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక రకాలుగా ఉచిత విద్య కోసం అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్య అందుతుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే కాటి ఈ పెత్తందారుల ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళకే ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో ఏదైతే మెడికల్ కాలేజీ కట్టారో వాటిని ప్రైవేటింగ్ చేయడం వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇప్పటికే ఉద్యమాలకు పిలిపిస్తున్నాం. తప్పకుండా ఇట్లా ఎవరైతే జడా శ్రవణ్ కుమార్ గారు వారందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు పెడతారు వాటికి పూర్తిగా మద్దతు పలుకుతూ ఈ జీవోని విత్డ్రా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. పెద్దలు జడా శ్రవణ్ కుమార్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పేర్నాని గారు, అవినాష్ గారు, మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు, ఈ ధర్నాలో పాల్గొంటున్న పెద్దలందరికీ తరఫున తెలియజేస్తూ, గత జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ వైద్య కళాశాలని 8,480 కోట్ల రూపాయలతోటి చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వాటిని 10 కాలేజీలని ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇస్తామనడం చాలా దుర్మార్గమైంది. ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇవ్వడం అంటేనే వాళ్ళ బినామీలకి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్తుల్ని దోచిపెట్టడం అనేది మేము భావిస్తా ఉన్నాం. ఇదే కాదు, అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో అట్టడుగు శ్రామిక వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకి ఈరోజు మెడికల్ విద్యని దూరం చేయడం కోసమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ పార్ట్నర్షిప్కి మెడికల్ కాలేజీలు ఇస్తూ ఉంది. గత 2023-24 విద్యా సంవత్సరంలోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, అదేవిధంగా నంద్యాల లాంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఒక్కో కాలేజీకి 150 సీట్ల చొప్పున మొత్తం 750 సీట్లని నేషనల్ మెడికల్ కౌన్సిల్తో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మదనపల్లె, పులివెందు, పాడేరు లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభానికి సిద్ధంగా ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడేరు, పులివెందుల వైద్య కళాశాలకి 50 సీట్ల చొప్పున ఇవ్వొద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖలు రాశాడు. ఏ రాష్ట్రంలోనైనా ఏ ముఖ్యమంత్రి అయినా మా రాష్ట్రానికి మెడికల్ సీట్లు ఇవ్వొద్దు అని జాతీయ వైద్య మండలికి లేఖ రాసిన చరిత్ర ఈ భారతదేశంలో లేదు. అటువంటి చరిత్ర, అటువంటి అపవాదు మూట కట్టుకున్న ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వ్యతిరేకి, ఆ పిల్లలకి ఉన్నత చదువులు వద్దనే ఈరోజు ప్రైవేట్ పార్ట్నర్షిప్కి మెడికల్ కాలేజీలని దారదత్తం చేస్తా ఉన్నాడు. అదే కాదు, ఈరోజు
కన్వీనర్ కోటానే కాదు, ఎన్ఆర్ఐ కోటా సీటు కూడా 55.5 లక్షల సీటు ఫీజుల్ని పెంచుతుంది ఈ కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, పేదలకి మంచి వైద్యం కోసం ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఉండాలని 17 కళాశాలని ప్రారంభించారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 ఏళ్ళు 15 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని 30 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మాణం చేయలేదు, ఏర్పాటు చేయలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 4,250 మెడికల్ సీట్లను ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఈ మెడికల్ సీట్లన్నీ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే వైద్యం ఖరీదుగా మారుతుంది. వైద్యం కింది స్థాయి వర్గాల వాళ్ళకి అందే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ముందు నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని విశాలమైన సంఘటితమైన ఉద్యమాలు నిర్వహించి ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణని ఆపే విధంగా కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా తీరుతామని ఈ సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున తెలియజేస్తూ జడ శ్రవణ్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా.